ఓష్ని హనుమంతుడు రోజు రామనామ జపం చేసినట్టు మైకు పడితే చాలు మంత్రి పదవి గురించి జపం చేసినట్టే మాట్లాడుతున్నాడు కదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సారు. మొన్నగా 15 రోజుల కిందనే అనుకుంటా నాకు మంత్రి పదవి ఇస్తా అని మాటిచ్చి హ్యాండ్ ఇచ్చిర్రు. అయినా నాకు పదవుల మీద పెద్దగా ఆశ లేదు, ఇస్తే కాదంటలేను అని మాట్లాడిండు. ఇక నిన్న మళ్ళేమంటుండంటే మంత్రి పదవి కోసం ఎప్పటిదాకన్నా ఎదురు చూస్తా అని పెట్టిండు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్కు నోబెల్ శాంతి బహుమతి, ఈ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్కు తెలంగాణ మంత్రి పదవి దక్కేదాకా అటు ఆయన ఇటు ఈయన నిమ్మలంగా నిద్రపోరు, ఎవ్వరిని నిద్ర ఓనియరన్నట్టే ఉంది కదా ముచ్చట. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని మాటిచ్చారు, ఆలస్యమైనా సరే నేను ఎదురు చూస్తా అని మళ్ళొకసారి మాట్లాడుకొచ్చింది నిన్న. నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని, అది ఆలస్యమైనా పర్వాలేదు, నేను ఎదురు చూస్తా, ఓపిక ఉంది, నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పిన. అంటే డెడ్ లైన్లు గిడ్ లైన్లు ఏం పెడతలేడట సారు. ఈ ముచ్చట ఎట్లుందంటే నీకోసం ఎన్నేళ్ళైనా సరే ఎదురు చూస్తా డియర్, కానీ నిన్ను తప్ప వేరేటోళ్ళను జన్మల పెళ్లి చేసుకోను అని ప్రేమించిన ప్రియురాలతోటి చెప్పినట్టే అనిపిస్తుందిలే. అట్లా అని పార్టీకి కట్టుబడి కట్టప్ప లెక్క కట్టు బానిస లెక్క ఉండడట. మునుగోడు పబ్లిక్ కు అన్యాయం జరిగితే ఎసుంటి పోరాటానికైనా వెనక కూడట, త్యాగమైనా చేస్తాడట. మళ్ళా నేను సిద్ధంగా ఉంటా, మీరు కూడా దేనికైనా సిద్ధంగా ఉండాలన్నట్టు మాట్లాడిండు. ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్పందించనే సాధ్యమైతే మామూలు కాదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటారని చెప్తున్నా. మునుగోడు సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో పెట్టిన RRR రోడ్ల భూములు పోతున్న నిర్వాసితుల సభల ఇట్లా మాట్లాడుకొచ్చిండు. మునుగోడు జనాలకు అన్యాయం జరుగుడంటే సార్కు మంత్రి పదవి రాకపోవడా, అభివృద్ధికి సరిపోని నిధులు కేటాయించకపోవడా, RRR అలైన్మెంట్ మార్చకపోవడా అన్న క్లారిటీ మాత్రం ఇయ్యలే గాని అలైన్మెంట్ మార్చేదాకా కాంప్రమైజ్ కాకుండా పోరాడతాడట. మారకపోతే సర్కారే మారిపోతుంది అని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు చేసిండు. మరి ఈ మంత్రి పదవి ఎప్పుడు వస్తుందో, మునుగోడు జనాలకు ఎప్పుడు నిమ్మలమవుతుందో చూడాలి అనుకుంటున్నారట. మంత్రి పదవిలో ఉండి ప్రజాసేవ చేయాలని పరితపిస్తున్న రాజగోపాల్ సార్ బాధ చూస్తున్న పబ్లిక్ అంతా.